వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న వివిధ స్కూల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఆటో పార్కింగ్ చేసి స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతిరోజు ఆదోనిలో ఉన్న స్కూల్ నందు అమ్మాయిలకు సేఫ్టీ గురించి పలు యాప్ల ద్వారా మోసపోతున్నటువంటి వాటి గురించి ప్రతి స్కూల్ నందు ప్రతిరోజు స్కూలు పిల్లలకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా స్కూలు పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే మీ పరిధిలో ఉండే పోలీసు వారికి లేదంటే ఆదోని డీఎస్పీ వారికి సంప్రదించవలను. ఆదోని డీఎస్పీ హేమలత వారు హెచ్చరిక జారీ చేశారు. నమస్కారం. ఈరోజు ఈవ్ టీజింగ్ బీచ్లో భాగంగా మున్సిపల్ స్కూల్ దగ్గరకు వచ్చి చెక్ చేయడం అయింది. ఇక్కడ చెక్ చేసినప్పుడు అనవసరంగా ఆటోలు పార్కింగ్ చేసి ఆటోల్లో కూర్చొని ఊరికే కాలక్షేపం చేసుకుంటూ వచ్చిపోయే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆటోస్ని స్టేషన్లో పెట్టి దానికి తగిన క్రిమినల్ సెక్షన్స్ వేయడం జరుగుతుంది. ఎవరు కానీ స్కూల్స్ దగ్గర మెయిన్ ఈ లంచ్ బ్రేక్ టైంలో, ఈవినింగ్ స్కూల్స్ వదిలే టైంలో కానివ్వండి, మార్నింగ్ స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో కానివ్వండి, ఈ ఆటో వాళ్ళు వచ్చి ఇంకెవరైనా బలాదూరుగా ఊరికే ఇక్కడ నిల్చొని వచ్చిపోయే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగిస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని భాగంలోనే మేము ప్రతిరోజు ప్రతి స్కూల్ దగ్గర డైలీ ఒక స్కూల్ లెక్కన ప్రతి జ్యూరిస్డిక్షన్లోనూ ఈవ్ టీజింగ్ బీట్స్ కండక్ట్ చేస్తున్నాము. యాంటీ ర్యాగింగ్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, శక్తి యాప్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి, వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా మేము ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నామండి. మీ తరపు నుండి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాం.